నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కువైట్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే తప్పుడు వార్తలైతే ప్రసారం అవుతూ ఉన్నాయన్న, వీటిని ఎవరూ నమ్మవద్దు. అలాగే భారతదేశానికి సంబంధించిన సైనిక స్థావరాలను పాకిస్తాన్ కూల్చివేసిందని చెప్పేసి, కాశ్మీర్లోకి పాకిస్తాన్ సైన్యం ప్రవేశించిందని చెప్పేసి కువైట్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలను కువైట్లోని స్థానిక మీడియాలు కొట్టిపారేశాయి. మే 6వ తేదీన భారత వైమానిక దాడులు జరిగినప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫైటర్ జెట్లను కూల్చివేస్తూ ఉన్నట్లు, మంటల్లో సైనిక స్థావరాలు మరియు ప్రతీకార దాడులను చూపించే నాటకీయమైన తప్పుడు వీడియోలతో నిండిపోయాయి. అలాగే దీనికి సంబంధించి BBC వెరిఫై మరియు ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఇలాంటి డజన్ల కొద్ది క్లిప్పులను తొలగించారు. వీటిలో చాలా వరకు రీసైకిల్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పేసి, అత్యంత అద్భుతమైన ఉదాహరణలో ఒక వీడియో మనం చూసుకుంటే 30 లక్షల మందికి పైగా చూశారని చెప్పేసి, ఇది పాకిస్తాన్ సైన్యం భారత ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టినట్లు చూపిస్తూ ఉంది. ఇది 2023 గాజా పైన ఇజ్రాయిల్ వైమానిక దాడులకు సంబంధించిన వీడియో. పాకిస్తానీ ప్రతీకార్య చర్యలను చూపించే మరో క్లిప్పు 2020 బీరూట్లో పేలుడు యొక్క ఫుటేజీ అని చెప్పి కువైట్లో ఉన్న స్థానిక మీడియాలు తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లోని కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో భారతీయులను రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నాయి. భారతీయులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని చెప్పేసి కువైట్లో ఉన్న మీడియాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో సోషల్ మీడియాలు టిక్టాక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ వాడుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి వాటికి ఎవరు స్పందించకుండా మన భారత ఆర్మీ ధీటుగా జవాబు ఇస్తుంది. దాన్ని తట్టుకోలేని కొన్ని కుక్కలు ఏవైతే ఉన్నాయో, శత్రు దేశం యొక్క కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి పనులైతే చేపట్టి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో మనమందరం ఐకమత్యంగా ఉండి సమన్వయం పాటించి భారత ఆర్మీకి, భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.